నమస్కారం. జై శ్రీమన్నారాయణ. చెట్లను కాపాడడం ఎలాగా? చెట్లను కాపాడడం, కొత్త చెట్లను నాటడం, నీటి వనరులను సంరక్షించుకోవడం, కొత్త నీటి వనరులు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ సమాజానికి మేలు చేసే విషయాలు. అంతేకాదు, అదే సమయంలో ధర్మకార్యంగానూ కీర్తించబడతాయి. ఇష్టాపూర్ధదత్తం అని ధర్మశాస్త్రంలో చెప్పారు. ఇష్టం అంటే యాగం, యజ్ఞం చేయడం. పూర్తం అంటే బావులు, చెరువులు తవ్వించడం. దత్తం అంటే దానం చేయడం. ఇందులో ప్రస్తుత కాలంలో యజ్ఞాలు, యాగాలు ఎంతవరకు చేయగలం అనేది సందేహం. అంటే యజదేవ పూజాయాం అని చెప్పబడింది. అంటే రోజువారీ చేసే పూజలే మనకు యాగం లాంటిది. హోమం చేసి యాగాలు చేయకపోయినా దేవుడికి చేసే పూజ యాగంలాగా అంగీకరిస్తోంది శాస్త్రం. చెరువులు తవ్వించడం అనేది వ్యక్తిగతంగా ఎంతమందికి సాధ్యం అవుతుంది? ఒంటరిగా చేయడం కష్టం. అలాంటప్పుడు కొంతమంది కలిసి చెరువులు, బావులు తవ్వించడం, పుడికలు తీయించడం, బాగు చేయించడం వంటివి చేయొచ్చు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఒక దేవాలయంలో చెరువును బాగు చేద్దాం అంటే శారీరక శ్రమకు రమ్మంటే ఎంతమంది ముందుకొస్తున్నారు? ఎవరు రావట్లేదు. ఆ పని కోసం ఎవరినో కూలి ఇచ్చి నియమిస్తున్నారు. వాళ్ళే ఆ పని చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. దేవాలయంలో చెరువులు బాగు చేస్తున్నారు అంటే, పుడికే తీస్తున్నారు అంటే ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి. ఆ శారీరక శ్రమలో మనం కూడా పాలు పంచుకోవాలి. చెరువు, బావి ఉన్నాయంటే దానివలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఒక ఇల్లు కొంటున్నారంటే ముందు ఆ ఇంట్లో బావి ఉందా, అది వాడకంలో ఉందా అని చూసి కొనుక్కోవడం శ్రేయస్కరం. ఇల్లు కట్టుకోవడం కోసం, కలప కోసం చాలా చెట్లను కొట్టేస్తుంటాం. అది కాక ఆ కట్టబోయే స్థలంలో ఉన్న చెట్లను కూడా కొట్టేస్తూ ఉంటాం. ఒక్కొక్క గజం చాలా ధర పలుకుతున్న ప్రస్తుత కాలంలో ఒక్క అడుగు కూడా చెట్ల కింద పోనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. అలా పోవడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ స్థలం బాగా పెద్దదిగా ఉంటే లోపల చెట్లు ఎక్కడ ఉన్నా ఆ చెట్లను కొట్టకుండా ఇంటిని ఆ మధ్యన ఉన్న స్థలంలో కట్టుకునేట్టుగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. కానీ స్థలం చాలా చిన్నదిగా ఉంటే అలా చేయడం సాధ్యం కాదు. ఒక చోట 2 ఎకరాల స్థలంలో కొన్ని చెట్లు ఉన్నాయి. అందులో ఒక పాఠశాల కట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకని వాళ్ళు ఆ చెట్లను కొట్టేయకుండా అన్నిటిని అలాగే ఉంచి దాని మధ్యన ఉన్న స్థలాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ పాఠశాల కట్టేట్టుగా ప్లాన్ చేసి కట్టించారు. అందువల్ల అక్కడ చదువుకునే పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. కమర్షియల్గా ఆలోచిస్తే ఇలా చేయలేరు. అంతా కమర్షియల్గా చేస్తే ఆఖరికి గ్రీనరీ ఉండదు, నీళ్లు దొరకవు. కాబట్టి వీలైనంత వరకు చెట్లకు ఇబ్బంది కలగకుండా, కొట్టేయకుండా అడ్జస్ట్ చేసి ఇల్లు కట్టాలి. అలా కాదు, మరీ అడ్డంగా ఉంది అంటే ఒకటో రెండో చెట్లు మాత్రమే కొట్టేయాలి. అంటే ఎంత తక్కువగా చెట్లు కొడితే పని అవుతుందో అంత తక్కువగా చెట్లు కొట్టి పని పూర్తి చేయాలి. అలాగే ఎన్ని చెట్లు కొట్టేశామో అంతకు రెండింతలు మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలి. మనం మామూలుగా ఏమనుకుంటాం? ముందు భవనం కట్టి తర్వాత చెట్లు వేద్దాంలే అనుకుంటాం. చాలామంది అలాగే ఆలోచిస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. చెట్లు భవనానికి అందాన్నివ్వడం కోసం అనుకుంటున్నారు. గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ అందం కోసం అనుకుంటున్నారు. కాదు, అది జీవితానికి చాలా ముఖ్యం. ఇప్పుడిప్పుడే మనకు ఈ విషయం అర్థమవుతోంది. వర్షాలు కురిస్తే విపరీతంగా కురిసి ఊళ్ళను, నగరాలను ముంచేస్తోంది. లేదా అనావృష్టి. దీన్ని ఎదుర్కోవాలి అంటే చెట్లను పెంచాలి. తుఫాను గాలుల వల్ల చెట్లు కూలిపోతుంటాయి. 10,000 చెట్లు ఈ తుఫాను వల్ల కూలిపోయింది అంటే 20,000 చెట్లు నాటాలి. అప్పుడే సకాలంలో వర్షాలు పడతాయి, సమంగా పడతాయి. చెట్లు కేవలం కలప కోసం, అందం కోసం కాదు, సకాలంలో మంచి వర్షాలు పడడం కోసం పెంచాలి. దానివల్ల పంటలు పండాలి, వాతావరణ సమతుల్యత సరిగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు చల్లగా ఉండడం కోసం చెట్లు కావాలి. మనం ఇప్పుడు చెట్లు నాటేస్తే మన మనవడి కాలానికో
మనవరాల కాలానికో చెట్లు పెరుగుతాయి. మన ఇంట్లో చెట్లు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మన కొమ్మలు పక్కింటికి వెళ్తాయి. చెట్టు మన ఇంట్లో ఉంటుంది. కొమ్మలు పక్కింటికి వెళ్ళిపోతాయి. అలాగే పక్కింట్లో చెట్టు ఉంటుంది. కొమ్మలు మన ఇంట్లోకొస్తాయి. పక్కింటి కొమ్మలు కదా అని విరగ్గొట్టొద్దు. చెట్లకు బౌండరీస్ లేవు. ఒకప్పుడు ఈ బౌండరీస్ లేకుండా చెట్లు పెరిగాయి. తర్వాత స్థలాన్ని ఇండ్ల ప్లాట్లు చేసేశారు. అయినప్పుడు ఈ చెట్ల కొమ్మలు అటు ఇటుగా రావచ్చు. అందువల్ల ఆ చెట్లను కొట్టేయకూడదు. చెట్టు కావాలి. పక్కింట్లో ఉన్న, మన ఇంట్లో ఉన్న చెట్టు ఉండాలి. దాన్ని పెరగనివ్వాలి. పక్కింటి చెట్టు కొమ్మలను కొట్టకూడదు. విశాల హృదయంతో ఆలోచించాలి. అలా ఉండడం వల్ల రెండేళ్లకు లబ్ధి జరుగుతుంది. నీడ దొరుకుతుంది. ఆ ఫలాలు అందరికీ అందుతాయి. చెట్లకు మనలాగా భేదభావం లేదు. అందరికీ మంచినే చేస్తాయి. అందరికీ నీడనిస్తుంది, నీటినిస్తుంది, పళ్ళనిస్తుంది. ఇవి చిన్న విషయాలే కానీ పెద్ద ప్రయోజనాలను చేకూర్చిపెడుతుంది. ఎకనమిక్గా ఫీజిబుల్ కాకపోవచ్చు, కానీ అందుకోసం ప్రతిదానికి తగువ పడ్డవు. కేవలం స్థలం, వాటి రేటు, డబ్బు వీటి కోసమే పాకులాడ్డాం. సరైన పద్ధతి కాదు. మనకు నీళ్ళు కావాలి, వర్షం కావాలి, వాతావరణం మంచిగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి వాతావరణ సమతుల్యత కోసం చెట్లు నాటాలి, కాపాడాలి, పెరగనివ్వాలి. సమాజానికి మంచి చేయడం మాత్రమే కాదు, బావులు, చెరువులు తవ్వించడం, చెట్లు పెంచడం, ప్రకృతిని కాపాడుకోవడం ధర్మకార్యాలుగా చెప్పబడింది. ఇష్టపూర్త దత్తం అనే విషయాన్ని దీంట్లో చూడాలి. చెట్లు నాటడం, పెంచడం, చెరువులు, బావులు తవ్వించడం, పూడికలు తీయించడం ఇవన్నీ కూడా దీంట్లోనే ఇమిడి ఉన్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.